వావ్! చాలా బాగుంది కదండీ! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఈరోజు మనం వీడియోలోని మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు. 50 రూపీస్‌లో మనం ఒక డెకరేషన్ ఐటెమ్, అది కూడా ఇంత బ్యూటిఫుల్‌గా ఉండేది వాల్ డెకరేషన్ ఐటెమ్ తయారు చేయడానికి మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. దీనికి కావాల్సినవి 4 వస్తువులండి. అవి ఉంటే ఇవి ఈజీగా అయిపోతుంది. మనము ఈ వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాము. చూడండి, కార్డ్‌బోర్డ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కార్డ్‌బోర్డ్‌ని ముందు కట్ చేసుకొని స్క్వేర్ టైప్‌లో దీన్ని కట్ చేయాలండి. నేను 11 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. 11 సెంటీమీటర్స్ స్క్వేర్ అంటే తెలుసు కదండి, 4 వైపులా ఒకే మెజర్మెంట్ ఉండాలి. చూడండి, ఈ ప్లాంక్ మీద స్కేల్ మెజర్మెంట్స్ ఉన్నాయి, అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, 11 తీసుకున్నాను. ఈ రెండో వైపు, మూడో వైపు కూడా 11. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకొని చూడండి, కట్ చేసుకున్న తర్వాత 2 సెంటీమీటర్ వెడల్పు తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలండి. 2 సెంటీమీటర్ వెడల్పు అన్నది. ఇప్పుడు నేను రెడ్ కలర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ పేపర్కి దీనికి కనిపించకుండా కవర్ చేసేయాలండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి. చూడండి, ఇలా అంటించిన తర్వాత ఇప్పుడు లోపల వైపు కూడా కట్ చేసుకొని మొత్తం అంటించేస్తాను. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం కార్నర్స్లో కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మీరు మంచి రకం గ్లూ వాడండి. ఫెవికాల్ అవి అయితే ఇది ఊడిపోకుండా ఉంటాయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇలా వచ్చిందండి నాకు. ఇలాంటివి నేను రెడ్ కలర్వి 4 చేసుకున్నాను. బ్లాక్ కలర్వి సేమ్ అదే ప్రాసెస్లో 8 చేసుకున్నాను. చూడండి, ఇవి ఇలా అరేంజ్ చేయాలి. దీనికి ముందు మనం ఫ్లవర్ తయారు చేయడం నేర్చుకున్నాము. ఫ్లవర్ కోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని చూడండి, దీనికి మనం సర్కిల్ అంటే రౌండ్గా కట్ చేయాలి. ఈ రౌండ్ అనేది రేడియస్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. చూడండి, మధ్యలో వృత్తలేఖంతో గీస్తే కరెక్ట్గా మీకు సర్కిల్ వస్తుంది. ఇప్పుడు మనము స్క్వేర్ పేపర్స్ ఉన్నాయి కదండి, రెడ్ పేపర్స్. ఈ కలర్ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చండి. రెడ్ పేపర్స్ మనకి స్క్వేర్లో కట్ చేసుకోవాలి 5 సెంటీమీటర్స్. మీరు 4 సెంటీమీటర్స్ కూడా తీసుకోవచ్చు చిన్న చేయాలనుకుంటే. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ జాయిన్ చేయాలండి. కోన్ షేప్లో అన్నీ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు మనం రౌండ్గా సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, దానికి మనం ఇది అటాచ్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనము గ్లూతో అంటించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఊడిపోకుండా అంటించుకోవాలండి. ఇవి డెకరేషన్ది. ఫస్ట్ నేను కార్డ్బోర్డ్ అంతా గ్లూ రాసేసుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటి అంటిస్తున్నాను. అన్నీ ఒకే లెవెల్లో ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఊడిపోయింది, తీసేస్తాను ఉండండి. చూడండి, ఈ విధంగా నీట్గా అన్నీ కూడా ఇలా అతుక్కోవాలి.
చూడండి ఒక రౌండ్ అయింది. మొత్తం ఇలా అతుక్కున్న తర్వాత దీనిపైన మనం గ్లూ అప్లై చేద్దాం ఇప్పుడు. చూడండి గ్లూ అది దానికి అంటిస్తూ అంటే ఊడిపోకుండా కిందకి ప్రెస్ చేస్తూ ఇలా గ్లూ అనేది రాయాలి. ఈ పైన కూడా కొంచెం రాసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా సెకండ్ రౌండ్ కూడా అంటించాలి. ఇలాగే మొత్తం ఇలాగా ఈ కోన్స్ అన్నీ కూడా ఇలానే అంటించాలి కలర్ పేపర్స్. నేను 2 రకాల కలర్ పేపర్స్ తీసుకుంటున్నానండి. ఒకటి లైట్ పింక్లో వస్తుంది, ఇంకొకటి రెడ్ కలర్లో వస్తుంది, డార్క్ రెడ్. చూడండి ఈ విధంగా అంటించిన తర్వాత ఇప్పుడు నేను మధ్యలోని కొంచెం కలర్ డార్క్గా ఉండేది రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇవి కోన్స్. చూడండి గ్లూ మాత్రం బాగా అప్లై చేసుకోవాలండి, లేదంటే ఇవి ఊడిపోతాయి కదా పేపర్స్. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇవి కూడా సేమ్ అలానే అంటించేయాలి అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి గ్లూ సరిగ్గా అప్లై చేయకపోతే ఊడిపోతాయి. ఇక్కడ చిన్న గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇంకోటి పెడదాము. చూడండి ఇంకోటి ఈ గ్యాప్లో పెడుతున్నాను గ్లూ రాసేసి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదండి, ఫ్లవర్ తయారైపోయింది కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఇవి నేను ఒక షేప్ అనుకొని దాని ఒక షేప్ లాగా అనుకొని దాని మధ్యలో ఈ ఫ్లవర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. మీరు చూసే ఉంటారు ఫస్ట్ వీడియోలో ఫొటోస్. ఇది నేను 3 years ముందు చేశానండి, ట్రై చేశాను, బాగా వచ్చింది. అందుకే మీకు ఈ వీడియోతో పంచుకోవాలనేసి వెంటనే వీడియో చేసి పెట్టేస్తున్నాను. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫస్ట్ పింక్ కలర్స్ అన్నీ మధ్యలో పెట్టేసి బ్లాక్ వన్నీ చుట్టూ పెట్టుకోవాలి. మీకు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చండి, బ్లాక్ మాత్రం కంపల్సరీ, దాని కాంబినేషన్ చూసుకొని తీసుకోండి. మహా అయితే 3 years ఉంటాయండి. 50 రూపీస్తో 3 years రూమ్ డెకరేషన్ చాలా బాగుంటుంది. ఈ కలర్ పేపర్ అనేది బ్లాక్ కాదు కానీ వేరే కలర్స్ అయితే కొన్ని రోజులకి షేడ్ అవుతాయి అంతే. ఇవన్నీ కూడా ఇక్కడ గ్లూతో అంటించేయాలి. చూడండి ఇక్కడ గ్లూతో అంటించిన తర్వాత కాసేపు ఆరనివ్వడానికి పక్కన పెట్టండి. బాగా ఆరిన తర్వాత ఊడమన్నా ఊడదండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మన వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.